హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఏవియేషన్లో మనం జాబ్ చేయాలనుకున్న వాళ్ళు, అది కూడా కమర్షియల్ పైలట్గా కావాలనుకున్న వాళ్ళు ఒక మంచి నోటిఫికేషన్ అనమాట. సో మనకి ఒక ప్రముఖ నేషనల్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్లో పైలట్ ట్రైనింగ్ అనేది కూడా ఇస్తున్నారనమాట. 24 మంత్స్ వరకు అయితే కమర్షియల్ పైలట్ అవ్వడానికి, అంటే విమానాలు నడుపుతారు కదా. సో ఆ యొక్క పైలట్ ట్రైనింగ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇందిరాగాంధీ రక్షిత యూరన్ అకాడమీ వాళ్ళు వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఒక ఆటోనమస్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తోటి మనకి అడ్మిషన్స్ కోసం వచ్చేసి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క వీడియోలో వచ్చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఐజేయుఆర్ఏ అడ్మిషన్ 2024 అనమాట. దీంట్లో మనకి కమర్షియల్ పైలట్ లైసెన్స్ ప్రోగ్రామ్ని అయితే ఎంట్రన్స్ కోసం వచ్చేసి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. టోటల్ మనకి 125 సీట్లతో మనకి 24 మంత్స్ అయితే ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. మినిమం 45% మార్క్స్ తోటి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్లో వచ్చేసి మీరు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్లో పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క లోకో పైలట్ ట్రైనింగ్లో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. 17 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి టెస్ట్ ఉంటుంది, తర్వాత వైవా అని ఇంటర్వ్యూ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. 3 రౌండ్లో క్లియర్ అయితే కనుక ఈ యొక్క అడ్మిషన్లో అయితే మీరు జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారా అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ డేట్ మనకి ఈ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 9వ తారీఖు మే 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చేసి 24 తారీఖు మే నాడు అడ్మిట్ కార్డ్ అనేది కూడా రిలీజ్ చేస్తారు. 3వ తారీఖు జూన్ నాడు మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. అది క్లియర్ చేసిన వాళ్ళకి 16వ తారీఖు 7వ నెల 2024 ఇంటర్వ్యూ అండ్ వైవా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అఫీషియల్ ఐజేఆర్యుఏ గవర్నమెంట్ పోర్టల్ నుండి అయితే మనం అప్లై అనేది కూడా చేసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మనకి ఐజేఆర్యుఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2024 సంబంధించిన ఈ యొక్క సిపిఎల్ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఈ యొక్క ఆన్లైన్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు 9th మే వరకు. ఈ వెబ్సైట్లో మీరు ఎంటర్ అవ్వగానే ఈ యొక్క వెబ్సైట్ కింద వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ సిపిఎల్ 2024 అని దాన్ని ట్యాప్ చేస్తే మీకు కంప్లీట్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కూడా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ మీరు కంప్లీట్ డీటెయిల్ చూసి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎటువంటి ఫ్రీ అయితే లేదనమాట, పెయిడ్ కోర్స్ అనమాట. ల్యాక్స్లో అయితే మనకి ఫీజు అయితే ఉంటుంది. కంప్లీట్గా మీరు ఆ యొక్క బ్రోచర్, ఆ నోటిఫికేషన్ కంప్లీట్గా స్టడీ చేసిన మాత్రమే మీరు అట్లీస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో కంప్లీట్ నోటిఫికేషన్లో అయితే మనకి డీటెయిల్స్ అనేది కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఎంట్రన్స్ 2024 అనమాట. 9th మే వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు ఈ యొక్క సిపిఎల్ ప్రోగ్రామ్కి. టోటల్ మనకి 125 వేకెన్సీస్ అయితే సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. జనరల్ కేటగిరీకి వచ్చేసి 49, ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 19, ఎస్టీ 10, ఓబీసీ 34, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 24 మంత్స్, 2 ఇయర్స్ అయితే కోర్స్ అయితే ఉంటుందన్నమాట. 17 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి మినిమం ఇంటర్లో మీకు 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి సింగిల్ అయితే ఉండాలి, అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఉండాలి. మినిమం హైట్ వచ్చేసి 158 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో మనకి క్యాండిడేట్ ఆల్సో అప్లికేబుల్ ఫర్ ఎవరైతే బీఎస్సీ ఏవియేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఎక్స్ట్రా ఈ యొక్క రిలవెంటెడ్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. మెడికల్ ఎంట్రన్స్ అని ఎక్సెట్రా అవన్నీ మనకి ట్రైనింగ్స్ అనేది కూడా వీళ్ళు ఇస్తారనమాట. సో ఇక్కడ చూడవచ్చు గాయస్, మనకి వచ్చేసి ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రాంలో వచ్చి మనకి నార్మల్గా ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఫీజు అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ఫీజు వచ్చేసి మనకి దగ్గర 45 lakhs వరకు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అడిషనల్ కింద మనకి కొన్ని ఫీజు అయితే ఉంటుంది, బుక్స్ కానీ దానికి దీని కానీ. తర్వాత మీకు ఆల్మోస్ట్ ప్లేస్మెంట్స్ అనేది కూడా వీళ్ళే ఇస్తారనమాట. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇస్తారు మీకు. కమర్షియల్ పైలట్గా కూడా మీరు వీళ్ళే మనకి ఆ గైడెన్స్ అనేది కూడా ఇస్తారనమాట.
తో క్యాండిడేట్ హూ ఓపీటీ ఫర్ సిపిఎల్ విత్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ దానికి సంబంధించిన వాళ్ళకి కొన్ని అదర్ బెనిఫిట్స్ అంటే ఫీజ్ కూడా ఉంటుందన్నమాట. సో దాంట్లోనే మనకి బోర్డింగ్ లోడింగ్ విషయానికి వస్తే మనకి సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇస్తారనమాట. సో చార్జెస్ అప్రాక్సిమేట్లీ 15,000 ఫర్ మంత్ అయితే ఉంటుందన్నమాట. సో అది వీళ్ళు దాంట్లోనే పే చేస్తారా లేదండి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, వైవా ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో 3rd జూన్ నాడు మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దానికి సంబంధించిన సిలబసెస్ కూడా ఉంటుంది, మరిన్ని వివరాలు కూడా అక్కడ మీకు చూడవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ల్యాక్స్లో అయితే ఫీజు అయితే ఉంటుంది గైస్. దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది కూడా మీరు చూసి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా పైలట్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. మీ దగ్గర అమౌంట్ ఉండి అంటే ఫీజు పే చేసేంత అమౌంట్ ఉండి కమర్షియల్ పైలట్ ఒక రికగ్నైజ్డ్ ఇంటర్నేషనల్ అకాడమీలో చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఒక మంచి రిక్రూట్మెంట్ అన్నమాట. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ట్రై చేయడానికి చూడండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.